ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసినట్లయితే విప్రో ఏడిఆర్ మాత్రం నెగిటివ్గా క్లోజ్ అవ్వగా ఇన్ఫోసిస్ స్లైట్ గ్రీన్లో ఉంది. అంటే ఐటీ సెక్టార్ అంత స్ట్రాంగ్గా లేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.5% పాజిటివ్గా ఉండగా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ సింపుల్గా ఏంటంటే బ్యాంక్ సంబంధించిన ఏడిఆర్ చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్లయితే ఎఫ్ఎంసీసీలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అఫ్కోర్స్ అన్నీ కూడా గ్రీన్లో ఉండగా రియాలిటీ, ఆటో, మెటల్, మీడియా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. 100% ఇండిసెస్ అయితే గ్రీన్లో క్లోజ్ అవడం విశేషం. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే US 500 నెగిటివ్గా ఉంది. అఫ్కోర్స్ ఏంటంటే అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి, బట్ అగ్రెసివ్ నెగిటివ్ అయితే కనిపించట్లేదు. S&P 500 విక్స్ అయితే పెరిగింది, అంటే యూఎస్ మార్కెట్లో వోలటాలిటీ పెరిగిందని చెప్పేసి చెప్తూ ఉంది. టాప్ లూజర్లో సౌత్ కొరియా, యూరప్, హాంకాంగ్, ఏషియా మార్కెట్, జపాన్ అనేది కనిపిస్తున్నాయి. గ్లోబల్గా మనకంత పాజిటివ్ సంకేతాలు అయితే కనిపించట్లేదు. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే డవ్, బోయింగ్, ఇంటెల్ టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. టాప్ గెయినర్స్లో అమెరికన్ ఎక్స్ప్రెస్, గోల్డ్మెన్ సాక్స్, IBM అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ మనం కన్నా నిశ్చితంగా పరిశీలించినట్లయితే గెయినర్స్లో అంత స్ట్రెంత్ అనేది కనిపించట్లేదు యాజ్ కంపేర్ టు సెల్లర్స్. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున గ్లోబల్గా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు ఇంకొక 55 నిమిషాల్లో GDP డేటా అనేది చైనాకు సంబంధించింది రిలీజ్ అవుతుంది. సో ప్రీవియస్గా 5.4% ఉండేది, ఈసారి తగ్గుతుందని చెప్పేసి అంచనా వేయటం అనేది జరిగింది. ఇక లండన్కి సంబంధించిన కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ఎలా ఉంది అనేది డేటా రిలీజ్ అవుతుంది. ఇది కూడా ఏంటంటే ప్రీవియస్ దాంతో పోలిస్తే తక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. యూఎస్కి సంబంధించిన కోర్ రిటైల్ సేల్స్ ఎలా ఉన్నాయి అండ్ రిటైల్ సేల్స్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్, ఫెడ్ చైర్ వాళ్ళు ఏంటంటే మాట్లాడడం జరుగుతుంది. సో ఇది గ్లోబల్గా ఈవెంట్స్. ఇక ఇండియాకి సంబంధించిన ఈవెంట్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఫ్యూయల్, ఇన్ఫ్లేషను, ఫుడ్ ఇండెక్స్ ఇవన్నీ కూడా డేటా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఇంపోర్ట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. చూడండి, ప్రీవియస్గా $15 బిలియన్ ఉండేది, $63 బిలియన్ పెరిగింది. అంటే అప్రాక్సిమేట్గా $12 to $13 బిలియన్ అయితే ఇంక్రీజ్ అయింది ఇంపోర్ట్స్లో. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ని కంపేర్ చేసి ఆ డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. అండ్ ఎక్స్పోర్ట్స్ అనేది చూడండి, ప్రీవియస్గా 37 బిలియన్ ఉండేది 42 బిలియన్, జస్ట్ 5 బిలియన్ మాత్రమే ఇంక్రీజ్ అయింది. ఎనీహౌ ఈ యొక్క డిఫరెన్స్ అయితే సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది విశేషం. ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ప్రీవియస్ దాంతో పోలిస్తే కొద్దిగా తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున యూఎస్ స్టాక్ ఫీచర్స్ అనేది నెగిటివ్ అయితే క్లోజ్ అయ్యాయి. ఎన్విడియా ఏం చెప్తుందంటే ఈ యొక్క ట్రేడ్ టెన్షన్స్ అనేది ఇంకా ఉన్నాయి, టారిఫ్ టెన్షన్స్, దీనివల్ల బిజినెస్ అన్సర్టనిటీ, అట్ ద సేమ్ టైం డిస్క్రిషనరీ స్పెండింగ్ కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి టెక్ కంపెనీల గురించి మాట్లాడటం జరిగింది. ఇక ఈరోజు రిజల్ట్స్ అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏంజిల్ వన్, విప్రో అనేది 2 కంపెనీలు కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. వీటిలో మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. మనప్పురం, హిందూ కాపర్, నేషనల్ అల్యూమినియం, బిర్లా సాఫ్ట్ అనేది. వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు, మనం స్టాక్స్ అయితే బై సెల్ చేసుకోవచ్చు. ఇక IREDA, ఆర్తి ఇండస్ట్రీ అనేది ప్రాబబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. నిన్నటి రోజున ఇండస్ఇండ్ బ్యాంకు, శ్రీరామ్ ఫైనాన్స్ అనేది సిగ్నిఫికెంట్ గెయినర్స్ లిస్ట్లో ఉండగా ITC, హిందుస్థాన్ యూనిలివర్, FMCGకి సంబంధించిన స్టాక్స్లో కొంత సైడ్ వేస్ యాక్టివిటీ టు బేరిష్ యాక్టివిటీ అనేది కనిపించింది. ఇక కొన్ని స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే లోదా కానీ, ఐనాక్స్ విండ్, హిందుస్థాన్ జింక్, సోలార్ ఇండస్ట్రీస్, చోళమండల్ ఫైనాన్స్ వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది, ప్రైస్ కూడా రైజ్ అవుతుంది, కాబట్టి మనం లాంగ్ బిల్డప్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇక బిర్లా సాఫ్ట్, SBI కార్డ్, IDFC ఫస్ట్ బ్యాంక్, డాబర్, M&Mలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే షార్ట్ చేసారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. మ్యాక్స్ హెల్త్లో మాత్రం షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది. ఎటువంటి కంపెనీలో కూడా లాంగ్ అన్వైండింగ్ అయితే లేదు. ఇక ఓవరాల్గా పార్టిసిపెంట్స్ ఏ విధంగా థింక్ చేశారు బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే లాంగ్ సైడ్ 73%, షార్ట్స్ 3%, సిగ్నిఫికెంట్ షార్ట్స్ 4.4%, సిగ్నిఫికెంట్ లాంగ్ 23% అనేది చూపిస్తుంది. టోటల్గా బ్రాడర్ పిక్చర్లో మార్కెట్స్ ఇంకా పెరుగుతుందేమో అన్న కాన్సెప్ట్లో ఈ యొక్క పార్టిసిపెంట్స్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ ఫ్యూచర్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకున్నట్లయితే నిన్నటి రోజునైతే డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది, ఏది హ్యూజ్ గ్యాప్ అప్ తర్వాత. అయితే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే షార్ట్ కవరింగ్ అనేది చూపిస్తుంది. ఎవరైతే మార్కెట్ కిందకి వెళ్తుందని చెప్పేసి షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ అయితే చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్లయితే FIS అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. అది కూడా సిగ్నిఫికెంట్గా స్టాక్ ఫీచర్స్ లాంగ్, స్టాక్స్లో కూడా లాంగ్ ఉన్నారు. ప్రొపరేటరీ అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండిసెస్గా ఉన్నారు. DIs ఇండెక్స్ ఫీచర్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో బేరిష్గా ఉన్నారు. FIS 6,066 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేయగా
1952 కోట్లు డిఐఎస్ క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఈసారి ఎఫ్ఐఎస్ సిగ్నిఫికెంట్గా బై చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఏకంగా 20% అనేది డ్రాప్ అయింది. డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది తగ్గిపోయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక దీన్ని బట్టి ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ తీసుకున్నట్టయితే కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా డోజీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మనం చూసిన సమయానికి దగ్గర 110 పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా సైడ్ వేస్ టు బేరిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే చూడండి 23,200 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, చిన్నగా కిందకు వస్తే ఈ లెవెల్స్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్ సైడ్ వెళితే కూడా 23,450 ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ అనేది రిజెక్ట్ జరిగింది కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వనంతకాలం మనం అప్ సైడ్ అనేది ఆలోచించడం మంచిది కాదు. సో ఈ లెవెల్స్ అనేది చూడండి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 52,063, 51,875 ఒక జోన్ లాగా అయితే ఫార్మేషన్ జరిగింది. ఎనీహౌ నిన్నటి రోజున క్యాండిస్టిక్ ప్యాటర్న్ అయితే మనకి హ్యామర్ లాగా అనిపిస్తుంది. హ్యామర్ జనరల్గా ఏంటంటే సైడ్ వేస్ యాక్టివిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే కూడా 53,160 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ మార్కెట్ డ్రాప్ అయిందంటే కూడా ఈ లెవెల్స్ అనేది మనం సపోర్ట్ లాగా అర్థం చేసుకోవచ్చు. గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున చక్కగా పాజిటివ్గా గ్రీన్లో క్లోజ్ అయింది హైలో. బట్ ఈరోజు ఏంటంటే స్లైట్గా గ్యాప్ డౌన్ జరిగింది. మనం చూస్తున్న సమయానికి 100 పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. 23,285 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ 23,340 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో దగ్గర ఒక 65 పాయింట్లు నెగిటివ్గా ఉంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక ఫ్లాట్ లేదా స్మాల్ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. స్టాక్స్ విషయానికి వచ్చేసరికి ఇండస్ఇండ్ బ్యాంకు, అదానీ టోటల్ గ్యాస్, ఎంజీఎల్, ఆయిల్ ఇండియా, వేదాంత, ఆస్టర్ డిఎం హెల్త్ కేర్, ఐఆర్ఈడిఏ, ఐసీసీ ప్రుడెన్షియల్ లైఫ్ అనేది న్యూస్లో ఉన్నాయి. ప్రాబబ్లీ వీటిలో మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో అనేది షేర్ చేస్తాను. ఈ టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలో కానీ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఇక నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్ అండ్ లోవర్ టైం ఫ్రేమ్లో. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో నిన్నటి రోజున క్యాండిల్స్టిక్ కానీ ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం అయితే స్లైట్ గ్యాప్ డౌన్ అయితే జరగవచ్చు. ఎనీహౌ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మనం బై చేసుకోవచ్చు. ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ ఉంటారు, సపోర్ట్ దగ్గర బయర్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ కన్సోలిడేషన్ నుంచి సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే కూడా ఒక షార్ప్ మూవ్ అనేది రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.